Hi, welcome to Padnika Maths. AP ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ మా 4th చాప్టర్ డిటర్మినెంట్స్. లాస్ట్ వీడియోలో ఎక్సైజ్ 4E కంప్లీట్ అయిపోయింది కదా. ఈ వీడియోలో ఎక్సైజ్ 4F స్టార్ట్ చేద్దామా. దీనికంటూ సపరేట్ ఇంట్రొడక్షన్ అంటూ ఏం లేదు. 4F కి ముందు ఒక్క ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంది, అది డిస్కస్ చేసుకొని తర్వాత ఎక్సర్సైజ్ 4F స్టార్ట్ చేద్దాం. ఎగ్జాంపుల్ 19 మా క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు. యూస్ ద ప్రోడక్ట్ ఆఫ్ దిస్ టు సాల్వ్ ద గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ఇలా 3 ఈక్వేషన్స్ ఇచ్చారు, కానీ ఈ 3 ఈక్వేషన్స్ని దీని ప్రోడక్ట్ యూస్ చేసుకొని సాల్వ్ చేయమన్నారు. మరి ఎలా చేస్తాం? కన్సిడర్ ద ప్రోడక్ట్. ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. నార్మల్ మల్టిప్లికేషన్ మా ఫస్ట్ రో ఫస్ట్ కాలం 1 × -2 -2 -9 6 2 12 అలా మల్టిప్లై చేసుకుంటూ వద్దాం. చూడండి, సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం, సెకండ్ రో థర్డ్ కాలం అక్కడ దాకా కంప్లీట్ అయింది. నెక్స్ట్ థర్డ్ రో ఫస్ట్ కాలం 3 2s -6 -9 2s 18 6 4s 24 3 into 0 0 plus into minus minus 2 2s 4 plus 4 1s 4 3 1s 3 minus into minus plus 3 2s 6 minus 4 2s 8. నార్మల్ మల్టిప్లికేషన్ మమ్మీకి తెలుసు కదా, వీడియో క్లిప్ మిస్ అయింది అందుకే మళ్ళీ రికార్డ్ చేశాను, సో అది చెప్పడంలా. నార్మల్ మల్టిప్లికేషన్ ఇక్కడ చూడండి 9 10 11 12 11 పోతే ఎంత 1 +2 -2 0 3 + 1 4 +4 -4 0 +18 -18 0 4లో 3 పోతే 1 +6 -6 0 18 19 20 21 22 23 24 +24 -24 0 +4 -4 0 6 + 3 9 9లో 8 పోతే 1. ఇక్కడ 1 0 0 0 1 0 0 0 1 వచ్చింది. ఒకవేళ ఇది AB అనుకుందాం, AB = I వచ్చిందంటే B ఏమవుతుందమ్మా? A ఇన్వర్స్ కదా. A × A ఇన్వర్స్ = I. ఈ ఫార్ములా నేర్చుకున్నామా? అవునా కాదా? సో ఇక్కడ ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఇది అంటే దీని యొక్క ఇన్వర్స్ వచ్చి ఇది అవుతుంది. అవునా కదా? సో ఏం రాస్తాం? లెట్ A = 1 - 1 2 0 2 -3 3 -2 4. దట్ ఇంప్లైస్ ఇక్కడ A × A ఇన్వర్స్ = I అయితే ఇది A అయితే ఇది ఏమవుతుంది? A ఇన్వర్స్. A ఇన్వర్స్ = -2 0 1 9 2 -3 6 1 -2 అంటే A ఇన్వర్స్ వాళ్ళే ఇచ్చేసారని దాని మీనింగ్. ఇప్పుడు గివెన్ ఈక్వేషన్స్ చూడండి. గివెన్ ఈక్వేషన్స్ x + y + 2z = 1, 2y - 3z = 1, 3x - 2y + 4z = 2. మీరు గమనించారంటే 1 1 2 సారీ x - y సారీ మా క్వశ్చన్లో మైనస్ ఉంది, నేనే పొరపాటుగా రాశాను. x - y + 2z మా ఇది చూడండి 1 - 1 2 1 - 1 2 2 మైనస్ ఇక్కడ రాద్దాంలేండి. ఇప్పుడు గివెన్ ఈక్వేషన్స్ రాసిన తర్వాత దీస్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ Ax = B. అవునా? వేర్ A = A చూడండి ఏమవుతుంది? ఇక్కడ ఏముంది 1 - 1 2, ఇక్కడ x లేదు 0 2 -3 3 -2 4. క్యాపిటల్ X ఏమవుతుంది? XYZ. క్యాపిటల్ B ఏమవుతుంది? 1 1 2. ఇక్కడ మీరు గమనిస్తే ఈఏ ఈక్వల్ చూడండి 1 - 1 2 0 2 -3 3 -2 4 అంటే A ఇన్వర్స్ ఉంది. A ఇన్వర్స్ ఉంది, B ఉంది. దేర్ఫోర్ అకార్డింగ్ టు matrix method x = A inverse into B. A inverse ఆల్రెడీ ఉంది కదా, ఏంటది? -2 0 1 9 2 -3 6 1 -2. ఎలా వచ్చింది మా ఇది? ఎప్పుడైనా సరే A × A ఇన్వర్స్ = I. ఈ ఫార్ములా తెలుసు కదా, ఇది I మోడల్లో వచ్చింది అంటే ఇది A ఇది A ఇన్వర్స్ అని. ఓకేనా? A ఉంది, A ఇన్వర్స్ ఉంది, A ఇన్వర్స్ × B చేస్తాం. చూడండి 1 1 2 నార్మల్ మల్టిప్లికేషన్ మా -2 × 1 -2 0 × anything 0 2 1s 2
9 ones 9, 2 ones 2, minus 3 2 6, 6 1 6, 1 ones 1, minus 2 2s 4. సో ఇది ఏమవుతుంది +2 -2 0, 9 10 11, 11లో 6 మైనస్ చేయండి 4 + 1 5, 6 + 1 7, 7లో 4 మైనస్ చేస్తే 3. అంటే ఈ క్యాప్లెక్స్ అంటే ఏంటి ఇక్కడ XYZ is equals to 0 5 3. Therefore x equals to 0, y is equals to 5, z equals to 3. అంతే మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. నార్మల్ మెథడే, కాకపోతే నార్మల్గా ఏ ఇస్తే ఏ ఇన్వర్స్ ఎలా కనుక్కుంటాం, కోఫాక్టర్స్ కనుక్కొని అడ్జాయింట్ కనుక్కొని దాని తర్వాత ఏ ఇన్వర్స్ కనుక్కుంటాం. ఇక్కడ అదంతా అవసరం లేకుండా ఈ ప్రోడక్ట్ని యూజ్ చేసుకోమన్నారు. సో ఇది ప్రోడక్ట్ చేస్తే ఐ వచ్చింది అంటే ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు ఐ కదా. సో ఇది ఏ అయితే ఇది ఏ ఇన్వర్స్ అవుతుంది. మీరు క్వశ్చన్తో కంపేర్ చేసుకోండి. ఒకవేళ ఇది ఏ అయితే ఇది ఏ ఇన్వర్స్ అవుతుంది. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు ఐ, అవునా. ఇక్కడ మీరు క్వశ్చన్తో కంపేర్ చేసుకుంటే ఇది ఏ అయింది కాబట్టి ఇది ఏ ఇన్వర్స్ అవుతుంది. మ్యాట్రిక్స్ మెథడ్ x ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి. ఏ ఇన్వర్స్ ఉంది, బి ఉంది, రెండు మల్టిప్లై చేసుకుంటే మనకు కావాల్సిన XYZ వాల్యూస్ వచ్చేసాయి. ఓకేనా. మరి ఎక్సైజ్ 4F స్టార్ట్ చేద్దామా. ఎక్సైజ్ 4Fలో ఫస్ట్ రోమన్లో ఫస్ట్ వన్ మా క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు. ప్రూవ్ దట్ ద డిటర్మినెంట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ తీటా. అంటే మీనింగ్ ఏంటంటే దీనికి డెట్ వాల్యూ కనుక్కుంటే లాస్ట్ ఎండింగ్ మనకు వచ్చే ఆన్సర్లో తీటా ఉండకూడదు. అలాగే వస్తుందేమో, నార్మల్గా చేసుకుంటూ వెళ్దాం, తర్వాత చూద్దాం. ఓకేనా. గివెన్ డెట్ ఆఫ్ x మైనస్ సైన్ తీటా కాస్ తీటా, sin theta cos theta, minus x 1 x. డెట్ కనుక్కోవడం అంటే డెల్టా అని పెట్టుకోవచ్చా. డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పాండింగ్ అలాంగ్ ఫస్ట్ రో చేద్దాం. ఎక్స్పాండింగ్ అలాంగ్ ఫస్ట్ రో. అప్పుడు ఏమవుతుందమ్మా x ఇంటూ ఈ రో కాలం తీసేస్తే మిగిలిన వాటికి డెట్ -x 1 x. సెకండ్ దానికి సింబల్ ప్లస్ మైనస్ ప్లస్ కదా, అంటే మైనస్ సైన్ తీటా ఇంటూ డెట్ ఆఫ్ ఈ రో కాలం తీసేస్తే మిగిలిన వాటికి డెట్ మైనస్ సైన్ తీటా 1 కాస్ తీటా ఎక్స్, మళ్ళీ కాస్ తీటా ఇంటూ డెట్ ఆఫ్ ఈ రో కాలం తీస్తే మిగిలిన వాటికి డెట్ మైనస్ సైన్ తీటా మైనస్ ఎక్స్ కాస్ తీటా 1. ఓకేనమ్మా. ఫస్ట్ ఎక్స్ తీసుకుంటే ఎక్స్ ఉండే రో కాలం తీసేసి మిగిలిన వాటికి డెట్, తర్వాత సైన్ తీటా తీసుకుంటే ఆ రో కాలం తీసేసి మిగిలిన వాటికి డెట్, మళ్ళీ తర్వాత కాస్ తీటా తీసుకుంటే అది ఆ ఉండే రో కాలం తీసేసి మిగిలిన వాటికి డెట్. ఓకేనా. ఇప్పుడు ఇదేమవుతుంది ఎక్స్ ఇంటూ మా ఫార్ములా తెలుసు కదా, ఏబిసిడి అని ఉంటే ఫార్ములా ఏమవుతుంది ఏడి మైనస్ బీసీ. ఆ ఫార్ములా ప్రకారం మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఫార్ములా మైనస్ 1 స్క్వేర్ 1, అవునా. మైనస్ సైన్ తీటా ఇంటూ మైనస్ ఎక్స్ సైన్ తీటా మైనస్ 1 ఇంటూ కాస్ తీటా, ఇక్కడ తీటా ఉంది కదా, ఓకేనా. ప్లస్ కాస్ తీటా ఇంటూ మా ఈ మైనస్ ఎందుకు వచ్చింది, ఫార్ములా మైనస్ మా, మళ్ళీ మైనస్ సైన్ తీటా, ఈ మైనస్ ఫార్ములా మైనస్ ప్లస్ అయిపోతుంది, ప్లస్ ఎక్స్ కాస్ తీటా. ఇది మల్టిప్లై చేసుకుంటూ వచ్చేయండి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ అవుతుంది. 1తో మల్టిప్లై చేస్తే ఎక్స్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ సైన్ తీటా సైన్ స్క్వేర్ తీటా, మళ్ళీ తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ తీటా ఇంటూ కాస్ తీటా, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సైన్ తీటా కాస్ తీటా. ఇక్కడ ప్లస్ ఇంటూ ప్లస్ అవుతుంది ఎక్స్, కాస్ తీటా ఇంటూ కాస్ తీటా కాస్ స్క్వేర్ తీటా. ఇక్కడ మీరు గమనించండి, ప్లస్ సైన్ తీటా కాస్ తీటా మైనస్ సైన్ తీటా కాస్ తీటా క్యాన్సిల్ అయిపోయిందా. తర్వాత ఇక్కడ చూడండి, దీంట్లో ఎక్స్ని కామన్ ఇచ్చా, సో మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా వాల్యూ ఎంత 1 కదా, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఇజ్ ఈక్వల్స్ టు 1 మా. సో ఈ ఫార్ములా ప్రకారం ఈ వాల్యూ 1 అయిపోతే మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్, అవునా. ఈ వాల్యూ 1 అయిపోయింది అంటే ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్, దట్ ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ క్యూబ్. ఎప్పుడైతే మనకు ఆన్సరు ఎక్స్లో వచ్చింది, తీటా లేదు కదా, దేర్ఫోర్ ఇట్ ఈస్
independent of theta. అంతే ప్రాబ్లం అయిపోయింది. చాలా సింపుల్ మా. నార్మల్గా డెట్ వాల్యూ కనుక్కుంటాం కదా, అలాగే చేసా. ఎక్స్పాండింగ్ అలాంగ్ ఫస్ట్ రో నార్మల్గా మల్టిప్లై చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ వాడాం. ఎప్పుడైతే ఆన్సర్ అనేది ఎక్స్లో వచ్చింది, తీటా లేదు కాబట్టి దేర్ఫోర్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ తీటా. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. సెకండ్ వన్ క్వశ్చన్ చూడండి. ఎవాల్యుయేట్ డెట్ ఆఫ్ దిస్ అన్నారు. సో మనం డెట్ అన్నారు కాబట్టి డెల్టాతో డినోట్ చేసుకోవచ్చు కదా. డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఎక్స్పాండింగ్ ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, దేన్నైనా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మా. ఇక్కడ చూడండి కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ ఆల్ఫా, సైన్ బీటా ఎక్కువ ఉన్నాయి కదా. ఇక్కడ థర్డ్ కాలం చూడండి తక్కువ ఉంది, సైన్ ఆల్ఫా, కాస్ ఆల్ఫా మాత్రమే ఉంది. సో నేనేం చేస్తున్నానంటే ఎక్స్పాండింగ్ అలాంగ్ థర్డ్ కాలం. మన ఇష్టం కదా, దేన్నైనా తీసుకోవచ్చు. దీంట్లో 0 ఒకటి ఉంది, మిగిలినవి కూడా చిన్నవి కాబట్టి దాన్ని తీసుకుంటున్నాం. అదే తీసుకోవాలని రూల్ ఏం లేదు మా, ఏదైనా తీసుకోవచ్చు. మరి సింబల్స్ కూడా గమనించుకోండి. ఏంటి? ప్లస్ మైనస్, ప్లస్ మైనస్, ప్లస్ మైనస్, ప్లస్ మైనస్, ప్లస్. సో ఫస్ట్ దానికి ప్లస్, సో మైనస్ సైన్ ఆల్ఫా. అది ఉండే రో కాలంని తీసేయండి, మిగిలిన వాటికి డెట్. ఏమవుతుంది? డెట్ ఆఫ్ మైనస్ సైన్ బీటా, సైన్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ బీటా, సైన్ ఆల్ఫా, సైన్ బీటా. 0 అంటే ఎనీథింగ్ 0 అయింది, దానికి సింబల్ కూడా మైనస్, వదిలేసేయండి. లాస్ట్ దానికి ప్లస్ ఏమో సింబల్, సో కాస్ ఆల్ఫా. అది ఉండే రో కాలంని తీసేయండి, మిగిలిన వాటికి డెట్. ఏమవుతుంది? కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ ఆల్ఫా, సైన్ బీటా, మైనస్ సైన్ బీటా, కాస్ బీటా. ఓకేనా? ఇలా 0 రావడం వల్ల ఒకటి క్యాన్సిల్ అయిపోయింది, కొంచెం సాల్వేషన్ ఈజీ అయింది. మైనస్ సైన్ ఆల్ఫా, ఈ రెండు మల్టిప్లై చేయాలి కదా, మల్టిప్లై చేయండి. మైనస్ ఆఫ్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా ఇంటూ సైన్ బీటా ఏమవుతుంది? సైన్ స్క్వేర్ బీటా అవుతుంది, అంతే కదా. సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ స్క్వేర్ బీటా. ఫార్ములా మైనస్ ఏడి మైనస్ బీసీ కదా. ఇప్పుడు ఇది ఏమవుతుంది? సైన్ ఆల్ఫా కాస్ బీటా ఇంటూ కాస్ బీటా, కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా, ఈ రెండు మల్టిప్లై చేయండి. కాస్ ఆల్ఫా కాస్ బీటా ఇంటూ కాస్ బీటా, కాస్ స్క్వేర్ బీటా. ఈ మైనస్ ఫార్ములా మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇక్కడ చూడండి కాస్ ఆల్ఫా సైన్ బీటా ఇంటూ సైన్ బీటా, సైన్ స్క్వేర్ బీటా. అవునా? ఇప్పుడు ఇది మల్టిప్లై చేసుకుంటారన్నా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా, సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ సైన్ స్క్వేర్ బీటా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ బీటా, మళ్ళీ ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా సైన్ స్క్వేర్ బీటా. అన్ని ప్లస్లోనే ఉన్నాయి, మరి ఎలా చేద్దాం? సైన్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ఈక్వల్స్ టు 1 కదా, అలా చేద్దామా? ఇక్కడ చూడండి ఈ రెండిట్లో సైన్ స్క్వేర్ ఆల్ఫాని కామన్ తీస్తున్నా, కామన్ తీయండి. ఏమవుతుంది? సైన్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా. ఈ రెండిట్లో కాస్ స్క్వేర్ ఆల్ఫా కామన్ తీయండి. ఏమవుతుంది? సైన్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా. ఫస్ట్ కాస్ స్క్వేర్ బీటా వచ్చింది, తర్వాత సైన్ స్క్వేర్ వచ్చింది. నేను రివర్స్లో రాసుకున్నా, యాడిషన్ కదా. ఏ ప్లస్ బి అని రాసినా, బి ప్లస్ సి అని రాసినా ఒకటే. సో సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా వాల్యూ ఏంటిమా? 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా మోడల్లోనే ఉంది కదా, దీని వాల్యూ కూడా 1. ఇప్పుడు మళ్ళీ ఏంటి? సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా మోడల్లో ఉంది కదా, సో దాట్ ఈక్వల్స్ టు 1. అంతే అయిపోయింది ప్రాబ్లం. చాలా సింపుల్ మా. నార్మల్ డెట్టే, నేను ఇక్కడ ఎక్స్పాండింగ్ అలాంగ్ థర్డ్ కాలం తీసుకున్నా, ఈజీగా అవుతుందని అంతే. అలాగే చేయాలని ఏం లేదు. ఇక్కడైతే ఒకటి 0 అయిపోయింది, మిగిలినవి కూడా సింపుల్గా ఉన్నాయి. సాల్వ్ చేసుకోవచ్చు, మల్టిప్లై చేసుకోవచ్చు. సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. ఓకేనా? మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. క్వశ్చన్ చూడండి. ఎవాల్యుయేట్ డెట్ ఆఫ్ దిస్ అన్నారు కదా, ఇక్కడ కూడా నార్మల్ మెథడ్ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 1 ఉంది కాబట్టి ఎక్స్పాండింగ్ అలాంగ్ ఫస్ట్ కాలం అని చేస్తే సింపుల్గా ప్రాబ్లం అయిపోతుంది. దానికన్నా మీకు ఇంకొక షార్ట్ కట్ నేర్పిస్తా. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ రో R1 అంటాం, సెకండ్ రోని R2 అంటాం, థర్డ్ రోని R3 అంటాం. ఫస్ట్ కాలంని C1, సెకండ్ కాలంని C2, థర్డ్ కాలంని C3 అంటాం.
ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ ఆర్ ఇక్కడ మనం ఎక్స్పాండింగ్ ఫస్ట్ కాలం చేసిన ఇక్కడ 1తో మల్టిప్లై చేయాలి, మళ్ళీ ఇంకో 1తో కూడా అన్ని మల్టిప్లై చేసుకుంటే ఎక్స్పాండ్ చేసుకోవాలి కదా. ఇక్కడ 0 ఇక్కడ 0 అయిపోయింది అనుకో, అప్పుడు 1 ఇంటూ డెట్ ఆఫ్ దిస్ వచ్చేస్తుంది కదా. అందుకోసమని సింపుల్గా చెప్తాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే నార్మల్ మెథడ్లో చేసుకుందాం, ఓకేనా. ఇక్కడ R2 ఉంది కదా, R2 tends to R2 minus R1. R2 tends to R2 minus R1. అలాగే R3 ఇది కూడా 0 అయిపోవడానికి R3 tends to R3 minus R1. ఇప్పుడు ఏంటి, నేను ఏమైతే చేశానో అది ఇక్కడ రాసిన చూడండి. ఫస్ట్ R2 1 x ప్లస్ వై వై ఏమన్నా మైనస్ అన్నా, R1 -1 -x -y. ఇప్పుడు చూడండి 1 - 1 0 అయిపోయింది, మళ్ళీ ఇక్కడ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ వై, ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్ 0. దట్ ఈక్వల్స్ టు డెట్ ఆఫ్ 1xy. R2 టెన్స్ టు అన్నా కదా, అంటే సెకండ్ రో ఏంగా మారింది 1 - 1 0, x ప్లస్ వై మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయ్యి వై, ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్ అయ్యి 0. ఇక్కడ వచ్చింది రాసా, అర్థమైందా. R3 టెన్స్ టు R3 అంటే ఏంటి 1x x ప్లస్ వై. R1 ఏంటి 1x y ఏంటి మైనస్ R1, అన్నిటికీ మైనస్ పెట్టండి. ప్లస్ 1 - 1 0, ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ 0, ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్ ఎక్స్. అంటే R3 టెన్స్ టు అన్నాం కాబట్టి R3లో ఇది రాయాలి 0 0 x, ఓకేనా. ఇలా సింప్లిఫై చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఎక్స్పాండింగ్ అలాంగ్ ఫస్ట్ కాలమ్. ఇలా చేశాను అనుకో, 0 ఇంటూ ఎనీథింగ్ 0, 0 ఇంటూ ఎనీథింగ్ 0, అంటే మనం 1తో ఎక్స్పాండ్ చేస్తే సరిపోతుంది. డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ డెట్ ఆఫ్ ఈ రో కాలం తీస్తే y0 0x, అంతే. ఈ రో కాలం తీసేస్తాం y0 0x, ఏమవుతుంది చూడండి 1 ఇంటూ y ఇంటూ ఎక్స్ xy అని రాసుకోవచ్చా. 0 ఇంటూ ఎనీథింగ్ 0, 1 ఇంటూ xy అంటే xy. దీస్ అవర్ ఆన్సర్. మా సింపుల్ మా, అర్థమైందా. ఇలాగే చేయాలని ఏం లేదు, ఎక్స్పాండింగ్ ఫస్ట్ కాలం తీసుకొని మీరు మామూలుగా చేయండి, కానీ అది ప్రాసెస్ కొంచెం పెద్దగా అవుతుంది. ఇది సింపుల్ మెథడ్. R2 టెన్స్ టు R2 మైనస్ R1, 1 - 1 x ప్లస్ వై మైనస్ ఎక్స్ వై మైనస్ వై. R3 టెన్స్ టు R3 మైనస్ R1, 1 - 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఎక్స్ ప్లస్ వై మైనస్ వై. ఇలా పక్కన రాసుకున్నారనుకో, ఇలా చేంజ్ అయిపోతే 1 ఇంటూ చేస్తే చాలు, 0 ఇంటూ ఎనీథింగ్ 0 కదా. చూడండి ఎంత సింపుల్గా ఆన్సర్ వచ్చేసిందో, అర్థమైందా. దీంతో మీరు ఇలా కాకపోతే నార్మల్ మెథడ్లో మీరు ఓన్గా చేయండి, సేమ్ ఆన్సర్ వస్తుంది. చెక్ చేయండి, మీరు ఓన్గా చేసుకోండి, ఓకేనా. దీంతో ఫస్ట్ రోమన్లో ఉండే ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయామా. నెక్స్ట్ వీడియోలో సెకండ్ రోమన్లో ఉండే ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో నేను చెప్పిన ప్రాబ్లమ్స్లో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.